భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాము. ఈ సంవత్సరంలో 250 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈరోజు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 2 ఏరియా కమిటీ సభ్యులు, 4 కమిటీ సభ్యులు ఉన్నారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాము. మా ఉద్దేశం మావోయిస్టు పార్టీ సభ్యులు హింసాయుత విధానాన్ని వదిలేలా చేయడమే. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా మా పోలీస్ శాఖ సహకారం అందిస్తుంది. ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులు లొంగిపోవాలి. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. లొంగిపోయిన మావోయిస్టులు అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమంలో పనిచేశారు. వరంగల్ సిపి సంతృప్తి గారు, చుమ్మలపల్లి ఎస్పీ కిరణ్ గారు, ములుగు ఎస్పీ శబరీష్ గారు, కొత్తగూడెం ఎస్పీ గారు, గుంటూరు మా ఆఫీసర్లు అంతా ఇక్కడ ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వారిలో వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్న ఏరియా కమిటీ మెంబర్స్, వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి 1,00,000 రూపాయల చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలిషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ
వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే, ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రం అనేది, ఏ రాష్ట్రమైనా సరే, ఎవరు వచ్చినా సరే, మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడం, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూరుస్తాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణ నష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత మాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం. ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. भारत माता की देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। Terrorism down down, terrorism down down, terrorism down down, terrorism down down. శాంతిని ప్రేరేపించే విధంగా మన మధ్యలో మత కలహాలను సృష్టించాలని చెప్పి ఉగ్రవాదులను ప్రేరేపించి మన దేశం పైన కలిపి మొన్న కాశ్మీర్లో భాగంలో అమాయకుల పైన ఉగ్రవాదుల చేత బలైనటువంటి వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఉగ్రవాదుల చర్యలను ఒక దేశ పౌరునిగా తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా ఈ క్లిష్ట సమయంలో ఐక్యతతోని ఉగ్రవాదాన్ని నశించే విధంగా మన దేశం పైన ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ను దుశ్చర్యలను ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరే దేశాలందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చారిత్రాత్మక నగరంలో నా యువ మిత్రులు విద్యార్థులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వృద్ధుల కుటుంబాలకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో అన్ని మతాల వాళ్ళు ఐక్యతతో నుండి మనకు ఎదురవుతున్నటువంటి ఉగ్రవాద సమస్యను తరిమి కొట్టే విధంగా, అంతం చేసే విధంగా ఐక్యతతో పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించి మరి వృద్ధులైనటువంటి మరి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి నా యువ మిత్రులు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు కూడా
జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో యావత్ సమాజం దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. పర్యాటకులపై జిహాదీ ఉగ్రవాదులు దాడి చేసి వెంటాడి హిందువులను గుర్తించి అక్కడికక్కడే హతమార్చారు. అత్యంత కిరాతకంగా 30కి పైగా పర్యాటకులను చంపివేయగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్ మరియు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు హిందువులందరూ కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ నిరసన తెలుపుతూ జిహాదీ తీవ్రవాదం నశించాలి, ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలనే నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మరణించిన వారికి ఆశ్రు నివాళులు అర్పించారు. సెంటర్లో పాకిస్తాన్ యొక్క జాతీయ జెండాను చెప్పులతో ఊరేగించి ఇలా మనం ఇక్కడ తగలబెడుతున్నాము. ఈ విషయము పాకిస్తాన్ గుండాలు, ఐఎస్ఐ గుండాలు గమనించాల్సిందిగా కోరుతున్నాము. భూతల స్వర్గం కాశ్మీర్లోని పహల్గాంలోని టూరిస్టుల మీద జరిగిన తీవ్రవాదుల దాడిని నిరసిస్తూ చౌరస్తాలో కోడి రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇది పిరికి పందాల చర్యగా అభివర్ణించారు. హిందువులు అని తేల్చుకొని మరీ చంపారు అంటే దీనికంటే హేయం ఇంకేమీ లేదు. హిందూ సమాజం ఏకం అవ్వాలని కోరారు. 370 రద్దు తర్వాత ఈ భూతలంలో మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా, అరాచకంగా నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని చెప్పి ఇవాళ అడిగి తెలుసుకొని మరి హిందువులని ఇవాళ కిరాతకంగా చెప్పడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతి దాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది. దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి. ఈ దేశం హిందూ దేశం. మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాకిస్తానీ గుండాలని 100కి 100% అందరం కూడా ఏకకంఠంతో తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
బీఆర్ఎస్ లీగల్ సెల్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సోమ భారత్ పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధి జరిగింది. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం శవంలాగా ఉన్నది. దుర్మార్గ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను వాదించడానికి అడ్వకేట్లుగా మేము ఉన్నామని, న్యాయవాదులందరూ నల్లకోట్లు ధరించి బీఆర్ఎస్ రజోత్సవ సభకు రావాలని పిలుపునిచ్చారు. చూపించాలని, ఒక మంచిగా నడిచి తమని మంచిగా పరిపాలించి అందరికి ఉపయోగపడే ఒక పరిపాలనని మళ్ళీ ఎలా తీసుకురావాలి అనేది వారు ఆలోచన చేస్తారని ఇలా ఆ సందర్భంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని, శాంతి భద్రతలని, తర్వాత ఒక మంచి వాతావరణం, వ్యవసాయ పరంగా మంచి వాతావరణాన్ని అస్తవ్యస్తం చేసి ఇవాళ నీళ్లు లేవు, కరెంటు సరిగా లేదు, తర్వాత బతికేదానికి అవకాశాలు లేని పరిస్థితులు, అశేష ప్రజానీకానికి బతికేదానికి అవకాశాలు లేని పరిస్థితిలోకి ఒక బ్రహ్మాండమైన పరిస్థితి ఏంటి కేసీఆర్ గారి పరిపాలనలో తలసరి ఆదాయము దేశం మొత్తంలోనే హైయెస్ట్ వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ బతుకు తెరువు కోసం తిప్పలబడాల్సిన పరిస్థితికి నెట్టివేయబడిన పరిస్థితుల్లో ఇవాళ ఈ మహాసభ జరుగుతూ ఉన్నది. రజతోత్సవ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ మహాసభని అడ్డుకునేదానికి అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రల కేసుల ద్వారా, అనేక తప్పుడు కేసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే వీరు దుష్ట పరిపాలన, కాంగ్రెస్ దుష్ట పరిపాలనని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడము, ఆ కేసులు నిరాధారమైన కేసులు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజల హక్కులను హరించే విధంగా ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఇవాళ ప్రజలు కలమెత్తుతూ ఉన్నారు, ఐక్యమవుతూ ఉన్నారు. ఒక శవంలాగా ప్రభుత్వం చేతనమైన ప్రభుత్వం లాగా కాకుండా ఒక శవంలాగా తయారైన ఈ ప్రభుత్వం వారికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలా లేదా అనే చర్చ ఇవాళ సర్వవ్యాప్తం అయిపోయినది రాష్ట్రం మొత్తంలో. ఆ సందర్భంగా జరుగుతున్న ఈ మహాసభలో చేతనానికి చిహ్నమైన ఈ ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్ అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎలుగెత్తి చాటే దానికోసం కేసీఆర్ గారి వెనకాల సమీకృతమై దాని తెలంగాణ సాధించడంలో ఈ తోదికమైన పాత్రను పోషించిన ఈ న్యాయవాదుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసుల నుంచి ప్రజల్ని కాపాడేదానికి ముందు వరుసలో ఉన్నది. ఎంతైతే చైతన్యంతో మనం ఈ పనులు చేస్తున్నామో ఆ చైతన్యం ప్రతిబింబించేలాగా ఇవాళ ఈ మహాసభలో మనం భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. 16 నెలల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో 90% చేసిన పనులను పూర్తి చేశారన్నారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు రైతులే స్వచ్ఛందంగా సభ నిర్వహించుకోమని తమ భూములు ఇచ్చారన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను గందరగోళం పరుస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ పరిధిలోని 65వ డివిజన్ దేవన్నపేటలో ఎడ్ల బండ్లపై తిరుగుతూ బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా కార్పొరేటర్ దివ్య, రాజు నాయక్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎర్రబెల్లి దయన్న ఎదురు లేదు నీకన్నా, ఎర్రబెల్లి దయన్న ఎదురు లేదు నీకన్నా. ఎన్న గుర్తుకు నీరు నీవు, ఎర్రబెల్లి కసుకు నీవు, ఎర్రబెల్లి కసుకు నీవు, ఎర్రబెల్లి కసుకు నీవు.
ఈరోజు 27వ తారీఖు నాడు సుమారు 10-11 లక్షల దాకా పోయే పరిస్థితి. 7 లక్షలే అనుకున్నాం. 7 లక్షల నుంచి 12 లక్షల దాకా పోతున్నది. వాలంటీర్ గా రావడం జరుగుతుంది. ఒక వరంగల్ జిల్లాలోనే 1,70,000 నుంచి 85 దాకా పోయే పరిస్థితి ఉన్నది. మాకు టార్గెట్ ఇచ్చి 1,50,000 పెరిగే పరిస్థితి కూడా, తగ్గే పరిస్థితి లేదు. వర్ధనపేట నియోజకవర్గం మాకు 20,000 టార్గెట్ ఇస్తే 32,000 మంది దాకా పోతుంది. వాలంటీర్ గా రావడం జరుగుతున్నది. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది, మీరు పెద్ద ఎత్తున రావాలి. మీరు 2-3 వరకు వచ్చే ఏర్పాటు చేయాలి. నేను వ్యాపారస్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. రోడ్ల మీద బండ్లు పెట్టడం కానీ, ప్రైవేట్ వాహనాలు పెట్టడం కానీ దయచేసి ఆ రోజు మాకు సహకరించే ఏర్పాటు చేయండి. లారీలు కూడా వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఆ రోజు బంద్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. సహకరించాలి. ఈ సభను సక్సెస్ చేయాలి. ఇది ఒక టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ సభే కాదు, తెలంగాణలో ప్రజల సభ, ఉద్యమకారుల సభ. దీంట్లో ఈ సభ సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తెలంగాణ వాదులు కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు రావాలి. 20 సంవత్సరాల మా తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద జరగటం అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా రాజకీయాలకు అత్యంతంగా సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. అందరూ కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో రైతులు గాని, వరంగల్ జిల్లా రైతులు గాని అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరు సహకరించవచ్చు. ఆడ మడిపిండిలో గాని, అనంత సాగర్ లో గాని రైతులే వచ్చి ఇది టెంపరవరీగా చేయండి, ఈ చెరువు కట్ట ఇది చేస్తే బాగుంటది, ఈ రోడ్డు చేస్తే బాగుంటుంది అని, తర్వాత అవసరం అయితే దాన్ని తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీంట్లో రాజకీయాలు చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు నేను సహకరించాం, మీరు కూడా సహకరించాలి. ఆఫీసర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తాను, అందరు సహకరించాలి. నాగరాజు గారు కూడా, మీరు కూడా సహకరించాలి. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను నిన్న కూడా పోయినా, అనంత సాగర్ పోయినా, వడిపల్లి పోయినా. ఎమ్మెల్యే గారు చేసిన పద్ధతి మంచిది కాదని వాళ్ళే చెప్తారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల పరిశీలనలో సొమ్ముసిల్లి పడిపోయిన దరఖాస్తుదారుడు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గత 3 రోజులుగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కొనసాగుతుంది.
ఏదైనా ఒకటి తొందరగా సెట్ చేసుకుంటూ ఇవ్వాలి. మళ్ళీ పిల్లలు అయిపోతారు ఇట్లా అంటే దాదాపు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.